తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం బాగానే ఉందమ్మా. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఏ విధంగా అంటే అన్ని విధాలుగా ఉన్నాయి. అన్న మాటలు ఇస్తున్నాడు కదా, అన్న మాట ప్రకారం అన్ని ఏమి ఇస్తున్నాడు. ఇస్తున్నాడు? ఫ్రీ బస్సే ఇస్తున్నాడు అని అంటున్నారు జనాలు. ఫ్రీ బస్ ఒకటే అందరికి అందుతుంది, మిగతా ఏవి అందుతలేవు అని అంటున్నారు. మీరే అంటే కొన్ని అయితే అందుతున్నాయి కదా, రుణాలు అన్నాడు, కొంతమంది మాఫ్ చేసాడు, కొంతమంది మాఫ్ చేయలేదు. ఏదో ఒక రకంగా మెల్లమెల్లగా ఇస్తున్నాడు. మెల్లమెల్ల అంత అంత మడుగు తెలుసు. మరి ఖజానా మొత్తం ఖాళీ చేసిండు. అంటే ఆయన ఖాళీ చేసినామో ముందే ఖాళీ అయి ఉండదు. అది వచ్చింది ఆయన ఖాళీ అప్పుల. చేసిండు. అవును, అది వాస్తవమే. అది కేసీఆర్ ఖాళీ చేసిందానే వచ్చి ఈయన అప్పుల కంపెనీ నెత్తి మీద మరి పెట్టుకున్నాడు. ఫ్రీ బస్ గానీ ఇవన్నీ ఫ్రీ పథకాలు ఎందుకు పెట్టాలి ఖజానా లేదా? అది ఆయనకు తెలియదు, మాకేం తెలుసు. రాజకీయవేత్తలు పెద్ద మనుషులు వాళ్ళకి తెలుసు. ఫ్రీ బస్ ఉంటే మంచిదా, తీసేస్తే మంచిదా? అది మేము చెప్పలేము. వాళ్ళ సీట్ కొరకు వాళ్ళు పెట్టుకున్నారు, మనం ఏం అనలేము కదా. అంటే మీరేమంటారు? తీసేస్తే గవర్నమెంట్ కు అమౌంట్ వస్తుంది, ఇలా కూడా అమౌంట్ ఖాళీ అవుతుంది కదా. అంటే ఇప్పుడు హెచ్ఐయు 400 ఎకరాల గురించి చూస్తున్నారు కదా, అది నాకు తెలియదు తల్లి, నేను చూడలేదు, పేపర్ చదవలేదు. రియల్ ఎస్టేట్ ఏమైనా పడిపోయింది అంటారు? మొత్తం పడిపోయింది రియల్ ఎస్టేట్, ఏముంది ఏం లేదు, అన్ని తక్కువ ధరలో దొరుకుతుంది. ఓకే.